ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి కాబట్టి త్వరగా మనబడి మన భవిష్యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భావితరాలకు భవిష్యత్తు అందించాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు చెట్లు నాటడంపై చెట్ల పెంపకంపై కొంత సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవడం కూడా గొప్ప విషయం అధ్యక్ష. పాఠశాల స్థాయిలో మన విద్యను అందించడంపై తమిళనాడు, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రత్యేక దృష్టి పెట్టారు అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో మజీ శిక్వాన్ అనే కార్యక్రమం కింద, ఢిల్లీలో శిక్షా జాగృత్ అభియాన్ ద్వారా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ మనము స్కూల్స్లో అధ్యక్ష ఈ మనబడి మన కార్యక్రమంలో మనము పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేశాము. అదేవిధంగా స్కూల్ కమిటీస్ వేశాము, అన్నీ వేశాం. కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న టీచర్సు ప్రాపర్గా వాళ్ళు శిక్షణ వాళ్ళకి కూడా కొంచెం మనం శిక్షణ ఇవ్వగలిగితే, ఎక్కడో మారుమూలు ఉన్న స్కూల్స్లో ఉన్న టీచర్స్ అయితే అసలు వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ఏమీ లేదు అధ్యక్ష. ఎలా అపాయింట్ చేస్తున్నారో కూడా తెలియటం లేదు అధ్యక్ష. పోనీ మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళకి అందరికీ కలిపి ఏదైనా అదే మనకి ఉపాధ్యాయులకి అధునాతన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవనీయ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా 2027 నాటికి మా కోవూరు నియోజకవర్గంలో ఎన్నో పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటికీ కూడా ఆగిపోయినాటి కంప్లీట్ చేయగలిగితే, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో అన్ని దగ్గరల కన్నా మా నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఎన్నో ఆగిపోయిన బిల్డింగ్స్ని అందరూ ఒక తరగతి గదిలో ఇరుక్కొని ఉంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మనబడి మన భవిష్యత్ ద్వారా విద్యా విధానాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులకి రాష్ట్ర ప్రజల తరపున విద్యాశాఖ తరపున వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు మరి వారిచ్చిన సమాధానంలో అన్నీ కూడా పనులు ప్రారంభం అవడం, త్వరితగతినే పనులు పూర్తి చేసి తరగతి గదులని అభివృద్ధికి శ్రీకారం చుడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరొకసారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, గత ప్రభుత్వం నాడు నేడు అని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చేస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారు అధ్యక్ష. కానీ ఈనాడు జిల్లాలో చూసినా నియోజకవర్గాల్లో చూసినా ఎక్కడో కూడా ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదులు అనేవి ఎక్కడ